Okay, good evening students. In previous class we discussed about beats and its applications. Now in this session we learn about Doppler effect. Doppler effect అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ లోయర్ స్టాండర్డ్లో వచ్చే ఉంటుందనా. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది బేసికల్లీ చేంజ్ ఇన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆఫ్ సౌండ్. దట్ ఈస్ సింప్లీ డాప్లర్ ఎఫెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెడ్రూమ్లో కూర్చొని మొబైల్ చూస్తున్నారనుకున్నాం. మీకు మొబైల్ నుంచి వచ్చేటటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ ఫ్రీక్వెన్సీ మీకు వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే మొబైల్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అది ఎంత ఫ్రీక్వెన్సీతో సౌండ్ని అది రిలీజ్ చేసేటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ మీకు ఎగ్జాక్ట్గా వింటూ ఉంటారు కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడు మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్లో ఎటువంటి చేంజ్ కూడా రాదు. అదే మొబైల్ని మీ బ్రదరో లేదా మీ సిస్టరో మీ ప్లేస్ నుంచి దూరంగా తీసుకెళ్తున్నారు అనుకున్నాం. మీరు బెడ్రూమ్లో కూర్చున్నారు, మీ మొబైల్ ఫోను మీ సిస్టరో ఆర్ మీ బ్రదరో వెళ్తున్నారు. అప్పుడు ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుందన్నా, ఫ్రీక్వెన్సీ కావచ్చు, పిచ్ కావచ్చు, మీకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు వినేటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది రియల్ ఫ్రీక్వెన్సీ కాదు. సౌండ్ రిలీజ్ చేసి ఆ ఫోను మీ బ్రదర్ చేతిలో ఉన్నప్పుడు మీ బ్రదర్కి మోర్ ఇంటెన్సిటీతో మోర్ ఫ్రీక్వెన్సీ వినపడుతూ ఉంటుంది. మీరు ఫోన్కు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు తక్కువ ఫ్రీక్వెన్సీ వినపడుతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. ఫ్రీక్వెన్సీలో ఏమొస్తుందా, చేంజ్ వస్తుంది. సిమిలర్లీ మీ బ్రదరు మిమ్మల్ని రీచ్ అవుతున్నాడు అనుకుందాం. మీ బ్రదరు ఫోన్ తీసుకొని, ఫోన్లో ఏదో సాంగ్స్ వస్తున్నాయి, ఆ ఫోన్ తీసుకొని మీకు రీచ్ అవుతున్నాడు. మీరు బెడ్రూమ్లో కూర్చున్నారు, మీ బ్రదర్ ఫోన్ తీసుకొని మీకు రీచ్ అవుతున్నాడు. అప్పుడు మీకు వినిపించేటువంటి ఫ్రీక్వెన్సీ ఏమవుతుందనా, పెరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా ఫ్రీక్వెన్సీ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవర్డ్ బై డాప్లర్. ద సైంటిస్ట్ నేమ్ Doppler. So what is meant by Doppler effect? What is meant by Doppler effect? See, Doppler effect means what? The change in apparent frequency of source of sound. Change in apparent frequency. Apparent frequency of source of sound due to relative motion between source of sound and observer. See this change in apparent frequency. Change in apparent frequency of source of sound due to relative motion between source of sound and observer is called Doppler effect. మనం దీనికి కామన్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మీరు రైల్వే ప్లాట్ఫామ్, సపోజ్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద రైల్వే ప్లాట్ఫామ్, ద ట్రైన్ అప్రోచెస్ టు అస్. సో ఎప్పుడైతే ట్రైన్ మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అది దాని యొక్క విజిల్ ఫ్రీక్వెన్సీ అనేది, సపోజ్ హార్న్ అయిందనుకోండి, అది హార్న్ చేసిందనుకోండి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి జాస్తిగా ఏర్పడుతుంది. ఎప్పుడు వెనెవర్ ద ట్రైన్ అప్రోచెస్ టు అస్, మనకి రీచ్ అయ్యేటప్పుడు ట్రైన్. అదే ట్రైన్ మనం ఇంకా దూరంగా వెళ్ళేటప్పుడు దాని యొక్క విజిల్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుందని మనకి డిక్రీజ్ అయినట్టుగా మనం ఫీల్ అవుతాం. సో అంటే మనం వినేటువంటి ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ నాట్ ఏ రియల్ ఫ్రీక్వెన్సీ. రియల్ ఫ్రీక్వెన్సీని ఎవరు వింటారు పర్ఫెక్ట్గా?
పర్ఫెక్ట్గా రియల్ ఫ్రీక్వెన్సీ ఎవరు ఉంటారు? డ్రైవర్ అంటాడు. ఎందుకంటే డ్రైవరే కాబట్టి వాడు హార్న్ బటన్ ప్రెస్ చేసే డ్రైవరే కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 హెడ్జెస్తో రిలీజ్ అయింది అనుకో ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ. కానీ ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి అబ్జర్వర్కి వినబడే ఫ్రీక్వెన్సీ ఏంట్రా? అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద వెలాసిటీ ఆఫ్ సోర్స్. వెలాసిటీ ఆఫ్ సోర్స్ అంటే ట్రైన్ మనం అప్రోచ్ అయ్యేటప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయినట్టుగా ఫీల్ అవుతాం. ట్రైన్ని మనం ఇంకా దూరంగా వెళ్ళేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది మనకి డిక్రీజ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఆ వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని ఐడెంటిఫై చేసినానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాఫ్లర్ అన్న. సో దాన్ని మనం డాఫ్లర్ ఎఫెక్ట్ అంటాం. సో ద అప్పరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్, ద అప్పరెంట్ చేంజ్ ఇన్ frequency of source of sound, the change in apparent frequency of source of sound due to relative motion between source of sound and observer. The apparent change in frequency of sound, the apparent change in frequency of sound due to the relative motion between source of sound and the observer is called Doppler effect. So that is the very most important concept in examination point of view, whether it is NEET, CET, theory, whatever it. Okay. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం, ఎప్పుడు ఐడెంటిఫై చేయలేము. ఫస్ట్ వన్, డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలంటే అబ్జర్వరు సోర్స్ ఆఫ్ సౌండ్. సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే ఏంట్రా? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడు మీకు డాప్లర్ ఎఫెక్ట్ అప్లికేబుల్ అవ్వదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. వెనెవర్ సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ అబ్జర్వర్ బోత్ ఆర్ ఎట్ రెస్ట్, ఇద్దరు కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటే కనుక డాప్లర్ ఎఫెక్ట్ అనేది అప్లికేబుల్ కాదని. ఎందుకంటే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీలో ఎటువంటి చేంజ్ రాదు. మీ చేతిలో మొబైల్ ఉందిరా, మీరు మొబైల్ చూస్తున్నారు, ఏదో సాంగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఏదో ఒకటి చూస్తున్నారు అనుకోండి, ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీలో ఎటువంటి చేంజ్ ఉండదు. అదే మొబైల్ని మీ బ్రదర్ తీసుకెళ్ళిపోతుంది, వేరే మీ బ్రదర్ సిస్టర్ మీ నుంచి దూరంగా తీసుకెళ్తుంటే ఫ్రీక్వెన్సీలో ఆ సౌండ్లో ఆటోమేటిక్గా ఆ పిచ్లో వాట్ ఎవర్ ఇట్ చేంజ్ వస్తుంది. అప్పుడు మాత్రం డాప్లర్ ఎఫెక్ట్ అనేది అప్లికేబుల్. లేదు ఫోన్ అక్కడే పెట్టే రెస్ట్లో మీరు వెళ్ళిపోతున్నారు ఫోన్, ఇంకా అప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. సో డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ అప్లికేబుల్ వెనెవర్ బోత్ ఆర్ రిలేటివ్ మోషన్. ఇద్దరు కూడా రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు మాత్రం అప్లికేబుల్. మరి నాట్ అప్లికేబుల్ ఎప్పుడురా? బోత్ ఆర్ ఎట్ రెస్ట్. సో డాప్లర్ effect not applicable whenever both are at rest. అబ్జర్వరు సోర్సు రెస్ట్లో ఉన్నప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ నాట్ అప్లికేబుల్ అన్న. మోరోవర్ it is not applicable, both are moving, not applicable. See this? Not applicable కండిషన్స్ అన్నాను. ఒకటి డాప్లర్ ఎఫెక్ట్ నాట్ అప్లికేబుల్ వెన్ బోత్ ఆర్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆఫ్ సౌండ్ ఎట్ రెస్ట్, ఇద్దరు రెస్ట్లో ఉంటే నాట్ అప్లికేబుల్ అన్నాను. అదేవిధంగా బోత్ ఆర్ మూవింగ్ విత్ జీరో రిలేటివ్ వెలాసిటీ. బోత్ ఆర్ మూవింగ్ విత్ జీరో రిలేటివ్ వెలాసిటీ నాన్న. అంటే
ఇద్దరూ కూడా సేమ్ స్పీడ్తో మూవ్ అవుతున్నప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ నాట్ అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మీ చేతిలోనే ఉంది, మీరు మొబైల్ తీసుకొని పరిగెత్తున్నారు, మొబైల్లో ఏదో సాంగ్స్ వస్తున్నాయి, అది ఎంత ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుందో సాంగ్స్ని అదే ఫ్రీక్వెన్సీ మీరు వింటారు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ నడిపే డ్రైవర్ ఉన్నాడు, ట్రైన్ హార్న్ ఇచ్చింది, ఎంత ఎంత ఫ్రీక్వెన్సీ హార్న్ ఇచ్చింది అదే ఫ్రీక్వెన్సీని డ్రైవర్ అబ్జర్వ్ చేస్తాడు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో both are moving with zero relative velocity. That means both are moving with the same velocity. Therefore, not applicable. Not applicable. Next, another one, not applicable. Not applicable. Source of sound. Source of sound moving. Source of sound moving with the source of sound moving with the higher velocity. Higher velocity which is greater than velocity of sound. Velocity of sound in air. Source of sound అంటే ఎవరురా? సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే ట్రైను. ఏ ఆబ్జెక్ట్ అయితే సౌండ్ రిలీజ్ చేస్తుందో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సౌండ్. ట్రైన్ కావచ్చు, మొబైల్ కావచ్చు. దాని యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ ఉంటే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంతనా? Velocity of sound in air, that is 330 meter per second. అంటే ట్రైన్ వెలాసిటీ ఇంతకన్నా జాస్తి ఉంటే మీరు డాప్లర్ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేయలేరు, డాప్లర్ ఎఫెక్ట్ని మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్, నాట్ అప్లికేబుల్ వెన్ ద అబ్జర్వర్ moving when the observer moving greater than velocity of sound in air. అంటే that is velocity of observer greater than velocity of sound. అంటే that is observer velocity 330 మీటర్ పర్ సెకండ్ కన్నా జాస్తి ఉందనుకో, అంటే అబ్జర్వర్ యొక్క స్పీడ్ 330 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే అంత స్పీడ్గా వాడు పరిగెత్తున్నాడు అనుకోండి, డాప్లర్ ఎఫెక్ట్ని మనం అబ్జర్వ్ చేయలేము. సో వాట్ ఈజ్ మెంట్ బై డాప్లర్ ఎఫెక్ట్? చేంజ్ ఇన్ అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్. Doppler effect is not applicable. Please remember it. Not applicable. First one. Not applicable when both are at rest or both are moving with zero relative velocity, or whether it is source of sound kaavachu, observer kaavachu, which are moving with the velocity which is greater than velocity of sound. That is 330 meter per second kanna jaasti speed tho kanna travel avutunte, వెదర్ ఇట్ ఈజ్ అబ్జర్వర్ కావచ్చు, సోర్స్ ఆఫ్ సౌండ్ కావచ్చు. సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటంటే సోర్స్, వెదర్ ఇట్ ఈజ్ ట్రైన్ అవ్వచ్చు, లేదంటే సో మీ మొబైల్ ఫోన్ కూడా సోర్స్ని ఎమిట్ చేస్తుంది, సౌండ్ ఎమిట్ చేస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ రెండింటి యొక్క వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా జాస్తి ఉంటే డాప్లర్ ఎఫెక్ట్ని మనం ఐడెంటిఫై చేయలేము. ప్లీజ్ రిమెంబర్ ఇట్. అండ్ మోర్ ఓవర్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ not applicable. Doppler effect is not identified when the source and observer moving perpendicular to each other.
when the source and observer moving perpendicular to each other, Doppler effect not applicable. And for example, this is the suppose, just assume this is the train moving with velocity vs. వీడు అబ్జర్వర్, ఓకే వీడు అబ్జర్వర్, జస్ట్ అస్యూమ్ వీడు ఇటు వెళ్తున్నాడు అన్న, వీడు ఇటు మూవ్ అవుతున్నాడు, ఎంత వెలాసిటీతో v0 వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు, సోర్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇతర మధ్య యాంగిల్ ఎంత, దట్ ఈస్ 90, దిస్ ఈజ్ 90. ఓకే, సో Doppler effect not applicable whenever the source of sound, that is the source of sound and observer, both are moving perpendicular to each other. Okay, so these are the applicable conditions, not applicable conditions. Okay, next మనం applications కి వెళ్దాం. So these are the very very most important applications. ఎప్పుడు మనం Doppler effect అబ్జర్వ్ చేస్తాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఆల్రెడీ జనరల్ లైఫ్లో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎప్పుడు రా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ ఉన్నాయి, నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, ట్రైన్ నన్ను అప్రోచ్ అవుతుంది, అప్రోచ్ అయ్యేటప్పుడు విజిల్ వేసింది, ఆ విజిల్ ఫ్రీక్వెన్సీ నాకు నన్ను అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మోర్గా వినపడుతుంది. అంటే దట్ ఈస్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ, నాకు వినిపించే ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ రియల్ ఫ్రీక్వెన్సీ, ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఆర్ రియల్ ఫ్రీక్వెన్సీ. మోరోవర్ ట్రైన్ నన్ను ఇంకా దూరం వెళ్ళిపోతుంది, నాకు వినిపించే ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ నథింగ్ బట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. నేను వినేది ఏంట్రా, అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్మాలర్ దాన్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ. సో సౌండ్ నా నుంచి దూరం వెళ్ళిపోతుంటే నేను సౌండ్ తక్కువ వింటాను, నన్ను అప్రోచ్ అవుతుంటే ఎక్కువ వింటాను. ఓకే, సో ఇక్కడ విండ్, వెలాసిటీ ఆఫ్ విండ్ కూడాను మనకి Doppler effectలో అప్లికేబుల్ అవుతుందనా. నేను ప్రజెంట్ విండ్ నేను కన్సిడర్ చేయట్లేదు, లాస్ట్ అప్లికేషన్స్లో విండ్, వెలాసిటీ ఆఫ్ ఎయిర్, దాన్ని కూడా కన్సిడర్ చేస్తే Doppler effect ఎట్లా ఉంటుంది అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ 1, application 1, listen carefully. Observer at rest, observer at rest and source moving observer at rest and source moving away from the observer, away from the observer. Okay, observer rest లో ఉన్నాడనే, observer rest లో ఉన్నాడు, source moving away from the observer, source అబ్జర్వర్ ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటే ఎట్లా మనం ఏ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే, నేను అబ్జర్వర్ని, నేను రెస్ట్లో ఉన్నాను, ట్రైన్ నా ఇంకా దూరంగా వెళ్ళిపోతూ విజిలేసిందా, అప్పుడు నేను వినే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజా డిక్రీజా ట్రూ ఫ్రీక్వెన్సీ కన్నా. సో అంటే నేను వినే ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాం, అపరెంట్ ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ నాట్ రియల్. అపరెంట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రియల్. సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఈజ్ స్మాలర్ దాన్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ. సో వెళ్ళిపోతుంది కాబట్టి నేను తక్కువ ఫ్రీక్వెన్సీతో వింటాను. మొబైల్ సాంగ్స్ వచ్చే మొబైల్ నాకు ఇంకా దూరంగా వెళ్ళిపోతుందంటే నాకు సాంగ్స్ ఏమవుతుందైనా నిదానంగా, అంటే దట్ ఈజ్ తక్కువ ఫ్రీక్వెన్సీతో, తక్కువ పిచ్తో వింటూ ఉంటాను నేను. కాసేపు వినపడం, ఎందుకంటే నాకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ డెరివేషన్ చూద్దారా. అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అండ్ సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద పాయింట్ O, దిస్ ఈజ్ ద అబ్జర్వర్. వీడు అబ్జర్వర్ అనుకుందాం, జస్ట్ లిజన్. వీడు అబ్జర్వర్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ ఎట్ రెస్ట్లో ఉన్నాను. సో దిస్ ఈజ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ పొజిషన్, సోర్స్ పొజిషన్ అనుకుందాం. దిస్ ఈజ్ ద సోర్స్ Vs. Vs ఈజ్ ద సోర్స్ నానా. సోర్సు విజిల్ అంటే హార్న్ క్రియేట్ చేసింది. సో ఒక క్రస్ట్ రిలీజ్ అయింది. క్రస్ట్ ట్రస్ ఆల్రెడీ జనరేట్ అవుతా ఉంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఒక క్రస్ట్ రిలీజ్ అయిందనా, ఆ క్రస్ట్ వెలాసిటీ v, క్రస్ట్ వెలాసిటీ ఎంత v. సో v అనేది ఏంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. vs అనేది ఏందిరా, వెలాసిటీ ఆఫ్ సోర్స్. v0 అనేది ఏందిరా, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో వీడు రెస్ట్ కాబట్టి v0 ఈక్వల్ టు 0. వాడు రెస్ట్లో ఉన్నాడు, వాడు మూవ్ అవటం లేదు. ఓకే, సో ఫస్ట్ అట్ ఎ టైం ఇంటర్వల్ t ఈక్వల్ టు 0, అప్పుడే జస్ట్ మూవ్ అవడానికి రెడీగా ఉంది. ఒక జస్ట్ హార్న్ వేసింది, ఒక పల్స్ రిలీజ్ అయింది. దట్ ఈస్ వన్ క్రస్ట్ ఆర్ వన్ పల్స్, వాట్ ఎవర్ ఇట్. సో ఇది ద ఫస్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ పల్స్, ఫస్ట్ పల్స్ reaches the observer in a time interval t0. t0 టైం తీసుకుంది ఈ పల్స్. వీళ్ళు రీచ్ అవడానికి ఎంత టైం తీసుకున్నారా, t0 టైం తీసుకుంది. t0 ఈస్ ద ట్రూ టైం పీరియడ్, ట్రూ టైం పీరియడ్. ఓకే, దాని వెలాసిటీ ఎంత, పల్స్ యొక్క వెలాసిటీ v. సో ఇది ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే, ఈ పల్స్ మ్యాన్ రీచ్ అవడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే, సో ఆల్రెడీ వి నో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని L అనుకుందాం, జస్ట్ లిజన్, లేదంటే L1 అనుకోండి జస్ట్. సో డిస్టెన్స్ L1 ఈజ్ ఈక్వల్, ఎంత టైం పట్టిందనా, t0 టైం పట్టింది. ఎంత వెలాసిటీతో మూవ్ అయింది, v వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో L1 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t0, అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. L1 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత టైంలో, t0 టైంలో. t0 అనేది ఏంట్రా, ట్రూ టైం పీరియడ్. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే LV0. L1 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t0, v ఇంటూ t0 లైక్ దిస్ డిస్టెన్స్. సో L1 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t0 టైం తీసుకుందిరా వీని రీచ్ అవటానికి. సో ఇది రెస్ట్లో లేదు కాబట్టి ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇది రెస్ట్లో ఇది మూవ్ అవుతుంది, జస్ట్ t0 రిలీజ్ చేసింది, ఒక పల్స్ రిలీజ్ చేసిందని జస్ట్ మూవ్ అవుతూ ఉంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి పట్టే టైం ఎంత, t0 అనుకున్నా నేను. అదే టైంలో ఇది vs స్పీడ్తో సరే డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందని బీ కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ పల్స్ రిలీజ్ చేసి వెళ్ళిపోతున్నది, ఏం ఆగలా. సో ఈ పల్స్, ఫస్ట్ పల్స్ వీళ్ళు రీచ్ అవ్వడానికి పట్టే టైం ఎంత, t0. ఆ t0 టైంలో ఇది ఏది, వెలాసిటీ ఆఫ్ సోర్స్, దట్ ఈజ్ రైల్ ఇంజిన్ ఆర్ ట్రైన్, వాట్ ఎవర్ ఇట్, సడన్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కదా, సడన్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎంత టైంలో, అదే t0 టైంలో సడన్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఆ డిస్టెన్స్ ఎంత అంటే, డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం L2 అనుకుందాం. జస్ట్ L2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది, vs. ఎంత టైం రా, t0 టైం. లిసన్ కేర్ఫుల్లీ నానా. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పల్స్ రీచ్ చేసి వెళ్ళిపోయింది. ఈ పల్స్ ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, t0 టైం పట్టింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే v ఇంటూ t0. v అనేది ఏంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్. ఓకే, మరి అదే t0 టైంలో ఈ పల్స్ ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి సర్టెన్ టైం తీసుకుంది t0. ఆ టైంలోనే ఎగ్జాక్ట్గా ఆ టైంలో ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అయింది. దిస్ ఈజ్ పొజిషన్ S2 పొజిషన్ రీచ్ అయింది. సో రీచ్ అయినప్పుడు జస్ట్ మూవ్ అవుతుందనా, అప్పుడు సెకండ్ పల్స్ అనేది ఇంకో పల్స్ రిలీజ్ చేసింది. దిస్ ఈజ్ ద సెకండ్ పల్స్. ఓకే, సెకండ్ పల్స్ రిలీజ్ చేసినప్పటికీ అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అంటే, దాని వెలాసిటీ vs ఇంటూ t0. సో దట్ ఈజ్ L2 టైం. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఈ సెకండ్ పల్స్ వీడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అంటే, టోటల్ టైం t అనుకుందాం దాన్ని మనం. ఈ S2 పొజిషన్ ఇంకా అబ్జర్వర్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందా, t టైం పట్టింది. ఓకే, ఈ పల్స్ యొక్క వెలాసిటీ ఎంతరా, వెలాసిటీ ఆఫ్ సౌండ్, దట్ ఈజ్ v. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఓవరాల్గా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం L అనుకుందాం, L ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t. సెకండ్ పల్స్ వీడిని రీచ్ అవ్వటానికి
ఎంత టైం పట్టింది అంటే టీ టైం పట్టింది. ఆ టీ అనేది ఏంటి అంటే అపరెంట్ టైం పీరియడ్, నాట్ రియల్, అపరెంట్ టైం పీరియడ్. ఎంత డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ VT నాట్ అండ్ VST నాట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ V ఇంటూ టీ, టోటల్ డిస్టెన్స్. ఇక్కడ సెకండ్ పల్స్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం టీ. ఎంత స్పీడ్తో వస్తుంది ఆ పల్స్ స్పీడ్ కాన్స్టెంట్ అన్న, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇస్ కాన్స్టెంట్, దట్ ఈస్ V. దిస్ ఇస్ ఆల్సో వీనే. ఈ పల్స్ స్పీడ్ యొక్క వీనే, పల్స్ స్పీడ్ ఎంత వీనే. వి కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, టోటల్ డిస్టెన్స్ L is equal to, this is L1 plus this is what, L2. So L is what, VT is equal to, L1 is what, VT naught plus L2 is what, L2 is equal to Vs into T naught. Okay, so V into T is equal to, ఇక్కడ ఏం కామన్ దిద్దాం, T naught కామన్ దిద్దాం, V plus Vs, V plus Vs. See, T is what, apparent time period, T naught true time period. Okay, see dear student, T is equal to 1 by F. T is equal to what, apparent కాబట్టి F dash అనుకుందాం దాన్ని మనం. T is equal to apparent time period, apparent time period nana. So T naught is equal to 1 by F, that is equal to, right, time period is equal to reciprocal of frequency, already we know. So true time period. Okay, T is the apparent period, T naught is the true time period. Okay, substituting T and T naught values in this equation number 1. See, from equation 1, V into T, what is the value of T? 1 by F dash is equal to T naught 1 by F, V plus Vs, V plus Vs. Okay, see, టర్మ్ని మొత్తాన్ని కూడా రివర్స్ చేస్తున్నాను నేను. F dash by V is equal to, F dash by V is equal to F divided by ఏమవుతుంది, V plus Vs, V plus Vs. I want F dash, F dash is equal to V by V plus Vs into F. See this? This is the formula, that is the apparent frequency of dash. Apparent frequency na F dash ante, so F dash is the apparent frequency. F dash is the apparent frequency. F is equal to true frequency. F is the true frequency. V is equal to velocity of sound, velocity of sound wave or pulse, and Vs is the velocity of source of sound, velocity of source, velocity of source. Okay, Vs is the velocity of source, that is time. Okay, see this, F dash is equal to V divided by V plus Vs into F ఉన్నాను. కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి అన్న, ఈ టర్మ్ V యాక్చువల్లీ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత, 330 మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై 330 ప్లస్ సపోజ్ Vs వాల్యూ 10 అనుకుందాం, యాడ్ చేస్తే 340 అవుతుంది. అంటే డినామినేటర్ పెరుగుతుంది కాబట్టి F డాష్ వాల్యూ ఏమవుతుందా, తగ్గుతుంది. F డాష్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. సో అల్టిమేట్లీ ఏమవుతుందా, F డాష్ లెస్ దాన్ F, apparent frequency is
smaller than true frequency. Apparent frequency is smaller than true frequency whenever the source moving away from the stationary observer. Stationary observer, that means observer at rest, source moving away from the observer. Source moving away from the observer. మనకి ఇక్కడ ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ డెరివేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ రిక్వైర్డ్, బట్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు సాల్వ్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఓకే, just write down. Okay, next. ఇప్పుడు మీకు నేను ఒక స్టాండర్డ్ ఫార్ములా చెప్తాను. ఆ స్టాండర్డ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రాబ్లం అయినా డాఫ్టర్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మాస్టర్ ఫార్ములా అంటారు. ఓకే, సో ఆ మాస్టర్ ఫార్ములా ఏదో చెప్తాను చూడండి జాగ్రత్తగా. బీ కేర్ఫుల్. సో డాఫ్టర్ ఎఫెక్ట్ అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ, అప్పరెంట్ f dash is equal to f bracket begin v plus or minus v naught by v plus or minus vs. This is the standard formula. Observer moving at rest or source are moving at rest, observer moving away, source moving away, both are moving approaches to each other or both are moving away from each other. సో వాళ్ళు ఎట్లా మూవ్ అవుతున్నా కూడా మనకి ఈ స్టాండర్డ్ ఫార్ములానే. ఈ ఫార్ములా ఒక్కటి కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏదైనా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కేసుల్లో ప్లస్ వస్తుంది, కొన్ని కేసుల్లో మైనస్ వస్తుంది. ప్లస్ ఎప్పుడు వస్తుంది, మైనస్ ఎప్పుడు వస్తుంది మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి ఒకసారి. సో ఇది మాస్టర్ ఫార్ములా. అయితే మనకి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ v minus v naught by v minus vs. ఇది గుర్తుపెట్టుకొని చాలు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకొని కొన్ని సైన్ కన్వెన్షన్స్, అబ్జర్వర్ ఎటు మూవ్ అవుతున్నప్పుడు ఏ సైన్ తీసుకోవాలి, సోర్స్ ఎటు మూవ్ అవుతున్నప్పుడు ఏ సైన్ తీసుకోవాలని ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఫార్ములా ఒకసారి చూడండి. అబ్జర్వర్ ఎట్ రెస్ట్, సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద స్టేషనరీ అబ్జర్వర్. ఒకసారి listen carefully. See, read observer nana rest lo unnadu, v naught equal to 0. Okay, so this is the